సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, శ్రీమాన్ భూటి ధనవంతుడగుట చేతను చేతనైన వగడగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించడానికి నిశ్చయించుకొని మాధవరావు అంటే శ్యామ సహాయంతో ఒక ప్లాన్ గీస్తాడు. కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని ఆమోదిస్తాడు. దీనిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదిస్తాడు. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమి ఉపరిగృహము భూగృహము బావి పూర్తయిపోయాయి. బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచిస్తూ సలహాలను ఇస్తుండేవాడు. మిగిలిన పని అంతయు బాబూసాహెబ్ జోగును చూసుకొనమని. అది నిర్మించినప్పుడు బాబూసాహెబ్ బూటికి ఒక ఆలోచన కలను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలని తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయం కనుగొనవలనని శ్యామకు చెప్పాను. వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయమును అడగ్గా, బాబా ఇందులకు సంబంధించి దేవాలయము పూర్తిగానే నేనే అచ్చట నివసించుటకు వెళ్ళేదను అని వాడా వైపు చూస్తూ, వాడా పూర్తయిన పిమ్మట మనమే దాన్ని ఉపయోగించుకొనవలను, మనమందరం అచ్చట ఉండేదము, అందరూ కలిసిమెలిసి ఆడుకొందము, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చును అని చెప్పి అంటారు. దేవస్థానం మధ్య మందిరము కట్టుటకది తగిన శుభ సమయమని శ్యామ అడుగ్గా బాబా సమ్మతించటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించను. కొద్ది కాలంలో పని పూర్తయ్యను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించింది. అది తయారు కాకమునిపే కొత్త సంగతి జరిగను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుంటిరి. బాబూసాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యను, నిరాశ చెందను. బాబా సమాధి చెందినచో తన వాడా బాబా పాదాలచే పవిత్రము కాదనియు తాను మదుపు పెట్టినటువంటి లక్షల వ్యయము వ్యర్థమవుతుందని చింతిస్తాడు. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో నుంచుము అన్నట్టి పలుకులు బాపూసాహెబ్కే గాక అందరికీ ఊరట కలిగించను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసి ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించబడినటువంటి స్థలమునందు బాబా మహాసమాధి చేయుటచే బాబాయే మురళీధరుడని, బూటీవాడయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించబలను. వారి విచిత్ర జీవితము లోతు కనుకొని శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి యుగటచే బాబూసాహెబ్ బూటి మిగుల ధన్యులు, అదృష్టశాలి అని చెప్పి చెప్పుకోవచ్చు. శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి. తన భక్తులకు ఇహపర విషయాలందు తగిన సలహా ఇచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించే భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునేవారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చెను. దీన్ని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రులవుతారని మనం తెలుసుకోవచ్చు. దహన్లో బివి దేవ్ గారు మామల్దారుగా పనిచేస్తూ ఉన్నారు. వారి తల్లి 25-30 నోములు నోస్తుంది. వారి ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100 నుండి 200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను. దేవుగారు బాబూసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలనని వారు రాకున్నచో అసంతృప్తి కరముగా నుండునని వ్రాస్తాడు. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపిస్తాడు. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇలా అంటారు: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరవను. నాకు బండి కానీ
టాంగా కానీ రైలు కానీ విమానము కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమైన అతనికి సంతోషమైనటువంటి జవాబు రాయము. నీవు నేను ఇంకొకరు సంతరణకు వచ్చేదమని వ్రాయము. జోగ్ బాబా చెప్పినటువంటి దేవుకు వ్రాస్తాడు. దేవుగారు ఎంతో సంతసించి కానీ బాబా రహతా రుయి నీమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలుసు. బాబాకు ఆవశ్యమైనదేమీ లేదు. వారు సర్వాంతర్యామి ఎగుటచే హఠాత్తుగా నేరూపంలో వచ్చి తమ వాగ్దానమును పాలించుకుంటారు అని చెప్పి అనుకుంటాడు. ఉద్యాపన కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకరు గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందా వసూలు చేయడం నిమిత్తం వస్తాడు. స్టేషన్ మాస్టరు సన్యాసితో ఊరి లోపల పోయి మామల్తాదారుని కలిసి వారి సహాయంతో చందాలు వసూలు చేయవలనని, అంతలో మామల్తాదారే అచ్చటికి రావడం జరుగుతుంది. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం అనుస్తాడు. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడుకుంటారు. దేవు ఊరిలోనేదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుచున్నాడని, ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసాల పిమ్మట రమ్మని చెప్పడం జరుగుతుంది. ఈ మాటలు విని సన్యాసి అతని నుండి వెళ్ళిపోతాడు. 1 నెల తర్వాత ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగుతారు. చందాల కొరకు వచ్చిరేమోనని దేవు అనుకుంటాడు. ఉద్యాపన కావలసిన పనుల్లో దేవుగారు నిమగ్నమై ఉండుట చూసి తాను చందాల కొరకు రాలేదనియో భోజనమునకై వచ్చితని సన్యాసి చెప్తారు. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారని దేవు మంచిది, వారితో కూడా రండు అని చెప్పి చెప్తారు. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండొచ్చే వారి కొరకు అచ్చటికి పంపవలనని అడిగాను. సన్యాసి ఎవరినీ పంపనవసరం లేదని తామే స్వయంగా వచ్చేదమని చెప్తారు. సరిగ్గా 12 గంటలకు రమ్మని